కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా ఆయన రావడం కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు. అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకొని దాంతో తృప్తిపడి తానుకున్న లేదా తాను ఉందనుకుంటున్న ఓట్లన్నీ కూడా మొత్తంగా చంద్రబాబుకు అప్పచెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది పవన్ కళ్యాణ్. సరే దానికి మళ్ళీ ఒక కలరు, ఎందుకంటే అత్యంత ఇమ్మీడియట్ తక్షణ కర్తవ్యం వచ్చి వైఎస్ఆర్సీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలని. అసలు ఈయనకు లాస్ట్ టైం చేసినప్పుడే 2 చోట్ల ఆయన పోయాడు. ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబుని ఎందుకు చేయాలనే దానికి రీజన్ అయితే లేదు. తను చెప్పుకుంటున్న భాష్యం ఏదైతే ఉందో అంతా ఘోరాలు జరిగిపోతున్నాయి అనేది చెప్పడం తప్ప సరైన కారణం చెప్పలేకపోతున్నాడు. ఆ రోజు చెప్పలేకపోతున్నాడు, ఈ రోజు చెప్పట్లేదు. అయితే ఫస్ట్ నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే మాకు చాలా రోజులు చేతమవుతుంది. తక్కువ సీట్లకు ఒప్పుకొని పైగా అందులో పోటీ కాదు విన్నింగ్ ఛాన్స్ ఎట్టుంది అనేది చూడాలా అనేది వీటన్నిటి ద్వారా తను బలము లేదు, స్పొరాడిక్గా అక్కడక్కడ ఉంది. ఒకవేళ ఏదన్నా ఉంటే అది చంద్రబాబు గుత్త మొత్తంగా ఇవ్వాలి అనే ధోరణి, విపరీత ధోరణి రాజకీయ పార్టీలో ఉండకూడదు పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంటే, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు తనకు అప్పనంగా దొరికిన జనసేనను మింగేసి ఏ రకంగా తద్వారా ప్రయోజనం పొందాలనుకున్నాడు. ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఇలాంటి ఎత్తుగడల్లో వీటిలో పొత్తులు పెట్టుకోవడంలో. ఆ రోజేమో 19 ఎలక్షన్లో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాల కాబట్టి లాస్ట్ మినిట్లో ఆయన ఇండిపెండెంట్ పోటీ చేయమని చెప్పాడు. ఈరోజేమో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉందనుకుంటున్నది చీలకూడదు, అందువల్ల ఆయన మళ్ళీ దగ్గరికి తెచ్చుకున్నారు. సో 14 నుంచి ఈయన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మొత్తంగా ఒక 100% సబ్సిడరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఫుల్లీ ఓన్డ్ బై చంద్రబాబు నాయుడు అన్నట్టే జనసేన ఆయన పవన్ కళ్యాణ్ నడుస్తున్నారనేది మరోసారి తేటతెల్లమైంది. కానీ వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా 87% జగన్మోహన్ రెడ్డి గారి అందజేసిన పథకాల వల్ల బెనిఫిట్ అయిన స్టేట్ కన్సిస్టెంట్గా అన్ని సీట్లు గెలుచుకుంటూ కుప్పంలో కూడా విజయం వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వీటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. పైగా ఒకటే కనపడేది ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా పేరు చెప్పుకొని ఆయన తన సామాజిక వర్గాన్ని కానీ పవన్ కళ్యాణ్ లేదా తన అభిమానులు అనుకునే వాళ్ళని కానీ వాళ్ళని ఇట్లా మోసం చేయడం అనేది మాత్రం చూస్తే ఆయన చూసేదానికి జాలి కంటే కూడా ఆయన అభిమానించే వాళ్ళని చూస్తే జాలి కలుగుతుంది, పాపం అనిపిస్తుంది. ఇలాంటి లీడర్ అనుకునేవాడిని నమ్ముకోవడం ముందు పెట్టుకోవడం అసలు పార్టీలాగా కూడా వ్యవహరించలేకపోయిన పరిస్థితి ఏది అనేది అక్కడ బాగా కనపడుతుంది. మొన్నటి వరకు సాక్షిలో ఈరోజు కూడా అక్కడ వారు ఆందోళనలో ఉన్నారు, ఇక్కడ వీరు ఆందోళనలో ఉన్నారు అని ఎలాగైనా సరే రెచ్చగొట్టి 2-3 చిల్లర ఛానల్ని పేర్లు చెప్తూ ఏడుస్తారు. ఎందుకంటే ఆ ఛానల్ యాజమాన్యం కూడా నాకు బాగా తెలుసు. ఆ చిల్లర ఛానల్స్ని రెచ్చగొట్టి వాళ్ళకి జనసేన పక్షపాత ఛానల్స్ అని ఒక ముద్ర వేసి ఆ ఛానల్స్లో తింగర మాటలన్నీ మాట్లాడించి ఎలాగైనా కూటమికి విఘాతం కలిగించాలి అని చాలా చాలా నీచంగా మాట్లాడి పొత్తు చర్చాలని చెప్పి చూశారు. ఎందుకంటే అన్ని సాక్షులు వేసుకుంటే దరిద్రంగా ఉంటాయి కాబట్టి. సరే, ఆ ఛానల్స్ ఏంటో ప్రజలకు తెలుసు, నేను చెప్పక్కర్లా. ఇప్పటికైనా ఆ ఛానల్స్ యాటిట్యూడ్ మార్చుకోండి. కళ్యాణ్ గారు ప్రజా శ్రేయస్సు కోసం ఆయన కేవలం ప్రజా శ్రేయస్సు కోసం
24 స్థానాలలో పోటీ చేయడానికి ఒప్పుకున్నారు. తక్కువే కావచ్చు, కానీ ఆయన లెక్క పెట్టింది స్ట్రైక్ రైట్ 100% ఉండాలి, ఒక్కటి కూడా మిస్ అవ్వడానికి వీలు లేదు అనే సంకల్పంతో వీళ్ళు ఎంత చెత్త మాట్లాడినా ఆయన కేవలం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి ఆయన ముందుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర ప్రజలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఆంధ్ర ప్రజలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు. వీళ్ళు ఏడ్చివారిని ఏడవనివ్వండి. ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు మరుగుతాయి, కుక్కలుగా తీసుకోండి. నిన్నటిదాకా నా పార్టీ వాళ్ళని కుక్కలుగా తీసుకోండి, ముందుకెళ్ళండి. అప్రతిహత విజయం ఈ 3 పార్టీల పొత్తుకి రావటం ఖాయం. ఇంకా రేపు ఒక్కరోజు ఏడవచ్చు, అక్కడ ఆ ఊర్లో వాళ్ళు బాధపడ్డారు, ఈ ఊర్లో వీళ్ళు బాధపడ్డారు, నమ్మించి మోసం చేశారు అని ఓకే, టీడీపీ వాళ్ళని రెచ్చగొడతారు, వాళ్ళని రెచ్చగొడతారు, అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. సాక్షివారు ఇక్కడ ఎవడో రెచ్చిపోడమ్మా, మీ పని అయిపోయింది. అందులో ఎటువంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మీ ఫేస్లో ఆ ఫ్రస్ట్రేషన్ చూస్తేనే మాకు అర్థమైపోతుంది మీరెంత దుఃఖ సాగరంలో ఉన్నారో. ఇంకా రేపటి నుంచి సాక్షి రాతలు ఇంకా రాయాలన్నాలు రాసుకోవడానికి ఏమి ఉండవు. ఆ ఏడుపు తప్ప మనకు ఆ దౌర్భాగ్యం వదిలిపోతుంది. చక్కటి అన్యోన్యతతో పార్టీ కేడర్ అంతా కలిసి పనిచేసి, 3 పార్టీల కేడర్ కలిసి పనిచేసి, మళ్ళీ చెప్తున్నా, ఈ 2 ఇవాళ కలిసి ప్రకటించారు. వారి స్థానాలను కూడా చక్కగా నవ్వుతూ, చంద్రబాబు గారి మొహంలో కూడా నవ్వు తాండవించింది. కళ్యాణ్ గారు అంటే ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా చిరునవ్వుతో చిట్ట చివరిగా 94వ పేరుగా ఆయన పేరుని ఆయన ప్రకటించుకోవటం జరిగింది. అంతా మేమంతా వెరీ హ్యాపీ. మీరు ఏడిస్తే ఏడవండి, కానీ పబ్లిక్కి ఏడవకండి, దరిద్రంగా ఉంటుంది అని చెప్పి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి విన్నవిస్తూ, ఇక మీరు ఏడిస్తే ఏడవండి, కానీ పబ్లిక్కి ఏడవకండి, దరిద్రంగా ఉంటుంది అని చెప్పి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి విన్నవిస్తూ, ఇక